నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారాం. వైసీపీ హయాంలో రవాణా శాఖ మంత్రిగా చేసిన కారుమూరి నాగేశ్వరరావు గారికి ఈరోజు ఉచ్చు బిగుసుకుంది అని చెప్పచ్చు. ఆయనకు మాత్రమే కాదు, ఆయన కుటుంబ సభ్యులకి కూడా. ఏ విషయంలో? మద్యం కుంభకోణం విషయంలో. ఇప్పటి వరకు వినిపించిన పేరు కొత్తగా వినబడుతుంది. ఆయన ఈయన శాఖ వేరు, జరిగింది వేరు కదా, దీనికి దానికి సంబంధం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. ఇప్పుడు ఆయన చేసిన స్కామ్ 200 కోట్ల రూపాయల నుండి 400 కోట్ల రూపాయల వరకు ఉందంట. మరి అసలు ఈయన ఎలా ఇరుక్కున్నారు? ఈయన పాత్ర ఏంటి? కుటుంబ సభ్యుల పాత్ర ఎంతుంది? అసలు వాళ్ళెందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు? తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే కారుమూరి నాగేశ్వరరావు గారి పేరు రాగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు. శాఖల వేరు, కానీ ఈయన ఎందుకు ఇరికిస్తున్నారు? ఈయన కుటుంబ సభ్యులు, అందులోనూ 200 నుండి 400 కోట్ల రూపాయలు ప్రజాధనం దోచుకున్నారు అని ముఖ్యంగా ఆరోపణ. సిట్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి కుట్రకు పాల్పడ్డారు? ఈ మద్యం కుంభకోణంలో వాళ్ళ పాత్ర ఎలాంటిది? కారుమూరి నాగేశ్వరరావు గారు తణుకు నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ మధ్య ఆయన కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. నేను గతంలో చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, చాలా సందర్భాల్లో. ఏమనంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఒక 10% మందిని వదిలేసి ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆనాటి ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి సంపాదనలో ఎంతో కొంత వీళ్ళకి వాటా ఉంది. ఆ అక్రమ సంపాదనకి వీళ్ళు కూడా చేయూతనిచ్చారు. అందుకనే ఈరోజు వాళ్ళందరూ కూడా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుసు మనం తప్పు మాట్లాడుతున్నామని, ఇది మాట్లాడేది పద్ధతి కాదు అని సంగతి కూడా వాళ్ళకి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి చేతిలో వాళ్ళు ఇరుక్కున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇందుట్లో వీళ్ళందరూ భాగస్వాములు అని చెప్పి నేను గతంలో చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ కారుమూరి నాగేశ్వరరావు ఈ మధ్య మాట్లాడింది ఒకసారి చూసుకుంటా ఉంటే, కృష్ణా జిల్లా నుంచి, అంటే గుంటూరు జిల్లా యువతల కృష్ణా జిల్లా నుంచి మొదలుపెట్టి ఉత్తరాంధ్ర వరకు మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తే ఇళ్లల్లో ఉన్న వాళ్ళని లాగి కొడతాడంట. అవకాశం ఇస్తారా? అదే చెప్పేది. గుంటూరు నుంచి అవతల, అంటే ప్రకాశం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఇళ్లలో నుంచి లాగి నరికేస్తాడంట. ఇది కొట్టడం, నరకడం. ఇది కొట్టడం, అది నరకటం. అది తప్ప వాళ్ళకి ఇంకేం తెలుసు? అంత పాపం ఏం చేశారు సార్? పడగొట్టడం తప్ప, లేకపోతే ఏదైనా విధ్వంసం చేయటం తప్ప, మనుషులను చంపేయటం తప్ప. అభివృద్ధి గురించి తెలిస్తే కదా. అంటే ఏందా ఇతని ధైర్యం, ఎందుకు ఇలా మాట్లాడాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే నాకు అప్పుడు అనిపించింది, వీళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చి ఒక పక్కన వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి ఇలాంటి ఉదంతాలు చూసిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఏంటి ఇలా ధైర్యం అని చెప్పని ఆలోచిస్తే ఇది వీళ్ళందరూ భాగస్వాములే కాబట్టి కనపడతా ఉంది. రెండవది, ఈ మద్యం కుంభకోణంలో రవాణాకు సంబంధించిన దాంట్లో ఇతని పాత్ర, అలాగే చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేసినటువంటి విజయానందరెడ్డి కావచ్చు, ఇంకొక ప్రముఖ నాయకుడి యొక్క అల్లుడు గురించి కావచ్చు, వీళ్ళందరికీ కాంట్రాక్ట్లు ఇచ్చారు. మామూలుగా ఇలాంటి ఏదన్నా ఉండే అంటే ప్రభుత్వం తరపు నుంచి టెండర్ల ద్వారా ఇవ్వాలి. ఆ నిబంధనలు అన్నీ తప్పినప్పుడే కదా ఇలాంటి ఉదంతాలన్నీ బయటకు వచ్చేది. అంటే ఇలాంటి ఉదంతాలు ఎందుకు జరుగుతాయి? దోపిడీకి, వాళ్ళు దోచుకునేదానికి చట్టపరంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటిని కాదని చెప్పి ఈ విధంగా చేస్తూ ఉంటారు. 13 రూపాయలకి చేర్చాల్సింది ఈరోజు 34 రూపాయలు వసూలు చేశారు అంటే 2 రెట్లు అధికంగా వసూలు చేసినట్టే కదా. ఇదంతా ప్రజాధనమే కదా. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఇసుక ఉచితంగా ఇచ్చారు అన్నదాన్ని కూడా ఒక కేసు పెట్టారు కదా. అంటే ప్రభుత్వానికి నష్టం చేకూర్చింది అని చెప్పని లేని స్కాములన్నీ తీసుకొచ్చేసి మరి ఆయన మీద కేసులు పెట్టేసి అన్ని రోజులు జైల్లో చూస్తూనే ఉన్నాం కదా మనం. మరి వీళ్ళు చేసిన అరాచకాలు, దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్క అంశాలన్నీ కూడా రాజశేఖర బాబు గారి నేతృత్వంలో ఈ సిట్ అనేది ఎంత వేగవంతంగా, ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటానికి నిదర్శనం ఇది.
మధ్యలో కొంచెం బ్రేకులు పడతా ఉన్నాయి. అయినా సరే వాళ్ళు వదిలిపెట్టకుండా వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఎవరికి చేరినాయి, హవాలా రూపేణా ఏ విదేశాలకు వెళ్ళినాయి, డెన్నులను ఏర్పాటు చేశారు. దీంట్లో ఎవరి ప్రమేయంతో ప్రతిరోజు వసూలు చేసేవాళ్ళు, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, అంతిమంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, మిథున్ రెడ్డి దగ్గర నుంచి, ఏదైతే వాళ్ళు ముగ్గురైతే ఉన్నారో, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్కడికి చేరాల్సినవన్నీ ఎట్లా చేర్పించారు, ఇవన్నీ కూడా స్పష్టంగా వాళ్ళు పొందుపరిచారు. దాని మీద వాళ్ళు విచారణ కూడా ఎదుర్కొన్నారు. కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చేసారు. మళ్ళీ వాళ్ళ మీద కూడా ఈరోజు వాళ్ళ బెయిల్ని రద్దు చేయమని చెప్పని న్యాయస్థానంలో వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతమంది ప్రమేయంతో చేశారు అంటే ఒక సాట, 2 సాట్ల, 3 సాట్ల జరిగితే వ్యక్తులు చేస్తారు. ఇది ప్రభుత్వం ద్వారా వాళ్ళ మనుషులను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ ఇది. ఈరోజు ఒక్కొక్క అంశాలన్నీ వెలుగు చూస్తూ ఉంటే కమిషన్ రూపేనే 3,500 కోట్ల రూపాయలు వచ్చినాయి అని చెప్పని ఈరోజు సిట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి 654 మద్యం దుకాణాల్లో ఎక్కడ కూడా బిల్లులు చూపించకుండా, అంటే అమ్మింది కావచ్చు, తీసుకునేవి కావచ్చు, బిల్లులు చూపించకుండా వాళ్ళు అమ్మారు అంటే అవన్నీ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని వాళ్ళు ఎగ్గొట్టినట్టే కదా. మరి ఆ లెక్కన ఇంకెంత ఉంటుంది అంటే, ఆ రోజు నుంచి చెబుతున్నాను, ఇది నాకు తెలిసి 30,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. 3,500 కోట్ల రూపాయలు కాదు, 30,000 కోట్ల రూపాయల నుంచి 60,000 కోట్ల రూపాయల దాకా కుంభకోణం అయితే జరిగింది. త్వరలో అవి కూడా విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. వీళ్ళందరూ కూడా దీంట్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళు కాక ఇంకెవరు? వీళ్ళ వల్ల ఏ కాదు కదా. ఇవన్నీ ప్రభుత్వాధినేత అండదండ లేకుండా ఇంత పెద్ద కుంభకోణం అయితే జరగదు కదా. ఇక్కడ ప్రారంభంలో మీరు చెప్పినట్లు 90% ఆయన ఖజానాకి జమ అవుతూ ఉంటుంది, మిగిలిన 10% వీళ్ళందరికీ ఎజ్జలుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆ రోజు దానికి కక్కుర్తి పడ్డందుకు ఈరోజు శిక్షలు పడబోతున్నాయి. అది కారుమూరి నాగేశ్వరరావా లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరా ఏంటనేది తీసి పక్కన పడిస్తే వీళ్ళందరికీ శిక్షలు పడబోతున్నాయి. మొన్న సుప్రీం న్యాయస్థానం ఏమని మాట్లాడింది, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇది మామూలుదా, ఇంత డబ్బులా, ఇంత మోసమా, దీనికి సంబంధించి నీకు ఇప్పుడు వరకు నువ్వు అనిపించిన శిక్ష చాలా తక్కువే అన్నట్టు మాట్లాడింది కదా. అంటే సాక్ష్యాధారాలు ఎంత బలంగా ఉంటే న్యాయస్థానం ఆ మాట మాట్లాడింది. ఇంకో మాట అనొచ్చు, మరి సాక్ష్యాధారాలు అంత బలంగా ఉంటే వీళ్ళందరికీ ఎందుకు ఇంత వెలుసుబాటు వస్తుంది అని చెప్పని. నిస్సందేహంగా కొందరికి రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం వాళ్ళకి బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ క్రమంలో బెయిల్ వచ్చినాయి. మళ్ళీ దాని గురించి ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంటుంది. ప్రశ్నించిన దాంట్లో కొంతమంది మళ్ళీ అరెస్ట్ చేస్తారు, ప్రక్రియ కొనసాగుతుంది. అంతిమంగా వాళ్ళు ఏం చేశారు అనేది సాక్ష్యాధారాలతో న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు న్యాయస్థానం తీర్పును బట్టి ఎవరికి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది, ఏ విధమైన శిక్షలు పడతాయి అని చెప్పని అయితే మనం ఎదురు చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.